బ్యాక్ తాడిపత్రి మళ్ళీ భగ్గుమంది. అక్కడ టీడీపీ వైసీపీల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. జేసీ అండ్ కేతిరెడ్డి కుటుంబాల మధ్య, వర్గీయుల మధ్య పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిఎస్సి ర్యాలీకి సంబంధించి కేతిరెడ్డి ఒక ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే జేసీ చేస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనలు ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ రెండు కార్యక్రమాలని కూడా నిరాకరించిన పరిస్థితి. సతీష్ గారు, మనం చూసాము జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేతిరెడ్డి ఇంటిని తగలబెట్టారు. ఆయన్ని పోలీసులు ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత పోలీసులు ప్రొటెక్షన్లో ఆయన ఇప్పుడు తాడిపత్రిలో ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవాలా ఏంటి ఒంగోలులో, తాడిపత్రిలో? అంటే ఇదేంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒంగోలు టైపే, కానీ ఒంగోలు ఏంటంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారు కాబట్టి కూటమిలో వర్గపోరు అన్నాం. ఇదేంటంటే ప్రత్యక్ష వర్గపోరు. ఇది ప్రత్యక్ష వర్గపోరు. తాడిపత్రి అనేది నిత్య వర్గపోరు. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీలకు సంబంధించి రాజకీయాలు, రాజకీయ ప్రత్యర్థులు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ నడుస్తాయి. ఎప్పుడు కూడా వర్గపోరు ఉంటుంది. ఒకరిపై ఒకరు బల ప్రదర్శన చేసుకోవటం, ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవటం, ఒకరిపై ఒకరు ప్రతి వ్యూహాలు రచించుకోవటం, గొడవలు, ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుండేవే. కానీ తాడిపత్రి ఇదేంటో ఈ తాడిపత్రి కానీ ఎప్పుడు నిత్యం అంటారు కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా. కానీ దీన్ని ఎట్లా అనాలంటే నిత్య వివాదాలు, బగ్గుమనే వివాదాలు అని అనాలి. ఎందుకంటే ప్రతిసారి వారం మీరు కనీసం ఒక 1 వీక్ చూడండి, 1 వీక్లో ఇంకో వివాదం వస్తుంది. ఆ వివాదం మళ్ళీ జేసీ ఫ్యామిలీ వర్సెస్ కేతిరెడ్డి మధ్య వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ కూడా ఏంటి, ఈ డిఎస్సి అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. చాలా రోజులుగా ఆందోళన చేస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వివరణ ఇచ్చారు. విద్యాశాఖ తరపున ఐఏఎస్లు మాట్లాడారు. అంతా జరిగింది. అలాగే కోర్టులో కూడా ఏవి కొంచెం అంత బలంగా నిలబడినంత వాతావరణం లేదు. కానీ ఒక రప్చర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా అయినా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి అక్కడ బాధ్యత వహించి ఇక్కడ డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి నారా లోకేష్ రాజీనామా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కంటిన్యూగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏమైంది, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక ర్యాలీకి పిలుపునిచ్చి వైఎస్ఆర్ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఒక నిరసన ర్యాలీ చేపట్టాలని చూశారు. ఈ విధంగా వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్న తర్వాత వెంటనే పోలీసులు అక్కడ అడ్డుకోవడంతో అటు తీవ్ర వాగ్యుద్ధం వైసీపీ కార్యకర్తలకు పోలీసుల మధ్య చోటు చేసుకుంది. మరొకటేంటి, ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుంది. 45 రోజుల పాటు ఆ పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్గా తీసుకుంది అధికారికంగా. ఈ ప్రోగ్రాం సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక కార్యక్రమం చేపట్టి ఆయన మళ్ళీ ఆ కార్యక్రమంకి వెళ్ళే క్రమంలో బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేశారు పోలీసులు, ఒకరికి అనుమతి ఇస్తే ఇంకొకరి నుంచి ఇష్యూ వస్తుందని 2 కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే మేము ఒప్పుకోమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాతావరణం మొత్తం బాగా వేడెక్కిపోయింది. తాడిపత్రిలో ఎప్పుడు టెన్షన్ వాతావరణం ఉంటుంది, ఇప్పుడు ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎప్పుడైతే ఇష్యూ పెద్దదైందో, కేతిరెడ్డి కార్యక్రమానికి పోలీసులు వద్దని చెప్పారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఇప్పుడు తాడిపత్రి వెళ్ళి తీరుతానంటూ పెద్దిరెడ్డి పట్టుబడుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆల్రెడీ పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో బయట వ్యక్తులు అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇప్పుడు పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఒక రకంగా హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. అధికార మార్పులతో తాడిపత్రి రాజకీయ సమీకరణలు మారినా ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యక్తిగత కుటుంబ రాజకీయాలకు ఈ పోరు అనేది కొంత ప్రత్యేక ప్రాధాన్యంగా నిలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసుకునే వాతావరణం లేదు. వాళ్ళకి అనుమతిస్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి అనుమతిస్తే వాళ్ళకి కోపం. ఫైనల్గా ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళలేని వాతావరణం అయితే ఉంది. కొన్ని యాంగిల్స్లో చూస్తే పోలీసులు చేసింది కరెక్టే అని అనిపిస్తోంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు కదా పోలీసులు. ఒకవేళ అక్కడ అనుమతి ఇచ్చి వైసీపీకి ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం తప్పుపట్టాలి. జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఇంటి దగ్గరే మీరు కార్యక్రమం చేయొద్దు సార్, మీరు స్టార్ట్ అయితే కేతిరెడ్డి స్టార్ట్ అవుతాడు, మీ తలలోపు మేము పడలేమని పోలీసులు అక్కడ అడ్డారు, ఇక్కడ అడ్డారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ ప్రతిపక్షం కాదు, మేము ఆందోళన చేయాల్సిన హక్కు మాకు ఎందుకు లేదు అన్నది వైసీపీ ప్రశ్నిస్తున్న అంశం. ఆయనకు మద్దతుగానే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త అనంత వెంకటరామరెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయలుదేరితే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఏదేమైనా డిఎస్సి అక్రమాలు లేదంటే ఇంటింటికి తెలుగుదేశం ఈ రెండింటికి సంబంధించి కూడా అక్కడ వాయిస్ వెళ్ళే వాతావరణం తాడిపత్రిలో లేదు. ఎన్ని రోజులు ఈ తగాదాలు, ఎన్ని రోజులు ఈ లా అండ్ ఆర్డరు, సరే మీకేమైనా వర్గపోర్లు ఉండొచ్చు, తలనొప్పులు ఉండొచ్చు, వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు, పాత కక్షలు ఉండొచ్చు, కానీ ప్రతిరోజు దాదాపు తాడిపత్రిలో ఎందుకు అంత హైటెన్షన్ వాతావరణం, సామాన్య ప్రజలను ఎందుకు అంత ఇబ్బందికి గురి చేస్తారు, ఎందుకు ప్రతిసారి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అక్కడ ఎరైజ్ అవుతుంది? ఏదేమైనా ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయి. అర్హత లేని వాళ్ళు